ఒక ఫ్లాట్ మేము పెయింటింగ్ తీసుకునేటప్పుడు మాకుండే రెండు పనులు. ఫాల్ సీలింగ్ మొత్తానికి పెట్టి పేపర్ కొట్టి ప్రైమర్ వేసి 2 కోట్లు వైట్ కానీ క్రీమ్ కానీ కస్టమర్ చాయిస్ బట్టి కలర్ మారుతూ ఉంటుంది. కిడ్స్ బెడ్రూమ్ ఒకలాగా మాస్టర్ బెడ్రూమ్ ఒకలాగా డిజైన్స్ బట్టి చేంజ్ ఉంటుంది. ఇక్కడంతా ప్లేన్ ఉంది కాబట్టి మేము వైటే వేసాం. దాని తర్వాత వాల్స్కి డెంట్స్ ఉంటాయి. వుడ్ వర్క్ చేసినప్పుడు చాలా వరకు కార్నర్స్ అన్నీ ఎగిరిపోతాయి. సో డెంట్స్ అన్ని ఫిల్ చేసి దానికి మళ్ళీ పుట్టి పెట్టి పేపర్ కొట్టి ప్రైమర్ టచ్అప్ చేసి కలర్ వేస్తాం. అంతా అయిపోతుంది. డీప్ క్లీనింగ్ చేసేస్తాం. హ్యాండ్ ఓవర్ చేసేసిన తర్వాత 1 ఫైన్ డే పూజ పెట్టుకుంటారు. పూజ అయిపోయినప్పుడు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వస్తారు. మరకలు పడతాయి. దానికోసం ఒకరోజు టచ్అప్ పెట్టుకుంటాం యాక్చువల్లీ. దానికోసం మేము వస్తాం. దాంతోపాటు మాకు అడిషనల్గా వర్క్ ఏంటంటే ఆ వచ్చిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కొన్ని సజెషన్స్ ఇస్తారు. లైట్స్ చిన్నవి అయిపోయినాయి, స్పాట్ లైట్ పెట్టలేదా, పెద్ద లైట్ పెట్టచ్చు కదా, 6 పెట్టారు ఎందుకు, 4 పెట్టింటే బాగుంది. వాళ్ళ సలహాల మేరకు వీళ్ళు ఎక్స్ట్రా మళ్ళీ పిఓపి పర్సన్ తీసుకొచ్చి ఫాల్ సీలింగ్ కట్ చేసి పెట్టిస్తారు. దానికి మేము పుట్టి పెట్టి అది డ్రై అయిన తర్వాత పేపర్ కొట్టి ప్రైమర్ వేసి సేమ్ మ్యాచ్ అవ్వడానికి మళ్ళీ మేము 2 కోట్లు పెట్టేస్తాం. అదంతా చేయడానికి మాకు 1 డే టైం పడుతుంది. పోనీ చేసిన పెద్ద పని ఏమైనా ఉందా? కాదు, చిన్న పని. పాతది కొత్తది డిఫరెన్స్ కనబడుతుంది. కస్టమర్ మళ్ళీ అంటాడు, అదేంటండి పాతది పాతలా ఉంది, కొత్తది కొత్తదిలా ఉంది అంటే కొంచెం డ్రై టైం పడుతుంది. అది చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే మీరు వేరే పెయింట్ తీసుకొచ్చారు, వేరే పెయింట్ ఇప్పుడు ఇచ్చారు అంటారు. మేమేం చేస్తామంటే పెయింట్ వేసినప్పుడే పెయింట్ అంతా అయిన తర్వాత కొంత శాంపిల్స్గా తీసి పక్కన పెట్టుకుంటాం. మళ్ళీ ఇలాంటిది ఒక రోజు వస్తుందని తెలుసు మాకు. అలా ఈ ఫ్లాట్ కూడా చేసాం.